యేసుక్రీస్తు నామములో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించిన పరలోకము నరకము అనే వీడియోస్ని మనం వారం వారం కూడా చూస్తూ ఉన్నాము. మరి నిజంగా దేవుడు ఆత్మ కలిగిన వారి యొక్క జీవితంలో, ఆత్మలో నిలిచి ఉన్న వారి జీవితంలో దేవుడు అనేక విషయాలని తెలియపరుస్తూ ఆ అనుభవాలను ఇంకా తెలుసుకోవాలని ఒక ఆశ తపన కలుగుతూ ఉంటుంది. ఆత్మ కలిగి నిత్యము ప్రార్థన కలిగిన వారిలో అదేవిధంగా ప్రభువు ఆ విధముగా ప్రార్థనలో ఉంటున్న సమయంలో చూపించిన ఆ పరలోకంలో ఉంటున్న మన కోసం సిద్ధపరిచిన స్థలాలు, మన కోసం ఏర్పాటు చేసిన దేవుడు ఎన్నో స్థలాల గురించి ప్రభువు మరి చూపించిన వాటిని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మొదటిగా సింహాసనం ఎదుట ఉంటున్న సమూహం గురించి తెలుసుకున్నాము. ఇక రెండవ సమూహము, ఆ యొక్క సమూహము ఎటు చూసిన సమూహమే. మరి నక్షత్రాలు లెక్కింపచాలని సమూహముగా ఉంటూ ఉన్నారని ప్రభు చెప్పినట్లుగానే ఆ సమూహము ఎంతో సమూహం, ఎటు చూసిన సమూహము, ఆత్మలైన వారి సమూహము, ఎంతో సమూహం. ఆ సమూహం అంతా కూడా ఎలా ఉన్నారంటే బహురోదన చేత ఉన్నారు, బహు ప్రార్థన చేసే సమూహముగా ఉన్నారు, బహుగా ప్రలాపమైన సమూహముగా ఉన్నారు. నేను అలాగే చూస్తూ ఉన్నాను. ప్రభు ఎన్నో మార్లు చూపించారు, కానీ ప్రభు చూపించినప్పుడు మొదటి సమూహము ఆరాధన సమూహముగా, ప్రార్థన సమూహముగా ఇలా చూపించాడు. కానీ ఈ యొక్క సమూహము ఒక ప్రత్యేకమైన సమూహముగా తెల్లటి వస్త్రములు ధరించుకొని వారు ఎంతో ఒక ప్రలాపమైన ప్రార్థన సమూహముగా ఉన్నారు. ఆ సమూహం అంతా కూడా ప్రభు నాకు చూపిస్తూ, ఇదిగో కుమార్తె, ఈ సమూహము చూడు, భూమి మీద ఉంటూ ఉండగా వారు మరి ఎన్నో తప్పిదములు చేసి, ఎన్నో పాపములు చేసి, వారు నన్ను తెలుసుకున్నాక కూడా మరలా తప్పిపోయి, మరలా నన్ను తెలుసుకొని వారు పశ్చాత్తాపపడి, వారి ప్రలాపమైన ప్రార్థన చేత, పశ్చాత్తాపంతో రోదన చేత వారు పాపమును ఒప్పుకొని ఇక పాపమును విడిచి నిత్యము వారు మరణించే వరకు ఆ పశ్చాత్తాప ప్రార్థన విడవక కన్నీరు విడుస్తూ దావీదు వలె పశ్చాత్తాపమైన రోదన ప్రలాపమైన ప్రార్థన చేసి ఉన్న సమూహము చూడు కుమార్తె, చూడు. ఈ సమూహం అంతా కూడా, వీరందరూ కూడా ఆ విధమైన తప్పిదము చేసి మరలా తిరిగి వారి యొక్క పాపమును ఒప్పుకొనుచు పశ్చాత్తాపడుతూ ప్రలాపమైన ప్రార్థన సమూహము కలిగిన వారిగా ఉన్నారు. వారు చనిపోయే వరకు కూడా అట్టి పశ్చాత్తాపమైన ప్రార్థన విడిచిపెట్టలేదు. ఇక వారు చేసిన తప్పు విడిచిపెట్టి ఇక ఎన్నడూ ఆ తప్పు జోలికి పోక వారు ఎప్పుడూ పశ్చాత్తాపమైన ప్రార్థన చేస్తూ ఎప్పుడూ కూడా మరి ప్రార్థన సమూహముగా ఉంటూ ఉన్న ఒక సమూహము. వీరందరూ అటువంటి సమూహము కలిగిన వారే. చూడు మా అన్నప్పుడు అలా చూస్తూ ఉండగా వారిలో మరొక సమూహము ఒక సమూహముగా ఉన్నారు. ఆ యొక్క సమూహం ఎలా ఉన్నారంటే, వారు తెల్లటి వస్త్రములు వేసుకొని, వారి మధ్యలో ఎలా అంటే ఒక సన్నటి కిరీటాన్ని ధరించుకొని ఒక సమూహముగా ప్రార్థిస్తూ ఉన్నారు. వారు అలా ప్రార్థిస్తున్న సమూహమును చూపిస్తూ ప్రభు చెప్తున్నారు, ఇదిగో చూడు కుమార్తె, ఈ సమూహము వారి యొక్క తలలకి ఒక సన్నటి కిరీటమును ధరింప చేయబడి వారు కారుస్తున్న కన్నీరు చూడన్నప్పుడు వారి కన్నీరు ధారలుగా వెళ్ళిపోతుంది. వారు అలా రోదన చేస్తున్నారు. నేను అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభు చెప్తూ ఉన్నారు, కుమార్తె, వీరు ఎటువంటి కన్నీటి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారో నీకు తెలియపరుస్తాను. అదిగో అనేకమైన ప్రజల కొరకును, పాపం చేస్తున్న వారిని రక్షించబడుట కోసము, పాపం నుండి విడిపించబడుట కోసము, అనేకులు రక్షించబడినట్లుగా, ఇశ్రాయేలు ప్రజలు నశించకుండానట్లు రక్షించబడుట కోసము ఇర్మియా ప్రవక్త హెజ్కేలు వారు చేసి ఉన్న ప్రార్థనల వంటి ప్రలాపమైన ప్రార్థనలు, ప్రజల కోసము రోదన చేసే వారి సమూహము. ఆ ప్రజల కోసం ప్రార్థిస్తున్నప్పుడు అపవాది ఎన్నో దాడులు చేస్తున్నా వాటిని భరిస్తూ కూడా ప్రార్థన విడవక దినమునకు ఎన్నో గంటలు కూడా కన్నీటి ప్రార్థన చేత వారు రక్షించబడుట కోసము వారు చేసిన వారి యొక్క ప్రార్థన కలిగిన వారి సమూహము.
ఈ సమూహము. వారి ప్రార్థన ఎంతోమంది ప్రజలను రక్షించుట, ఎంతోమంది పాపంలో పడిపోయిన వారిని విడిపించబడుట, వారి ప్రార్థన సహాయం ఎంతోమందిని విడిపించి రక్షించబడి నా తట్టుగా మళ్ళించబడిన రీతిగా వారు చేసిన ప్రార్థన సమూహమైన వారు బహురోధన చేసి ఉన్న వారి యొక్క సమూహము, వారు చేసి ఉన్న ప్రార్థన బట్టి ఎంతోమంది రక్షించబడి విడిపించబడి నా రాజ్యపు వారసులుగా నిలిచిన వారి యొక్క సంఖ్య ఎంతోమంది ఉంది కుమార్తె. అటువంటి వారి సమూహము, మరి వారి యొక్క ప్రార్థన సమూహము కలిగిన సమూహము కుమార్తె అని చెప్తూ ఉండగా చాలా ఆశ్చర్యం వేసింది. అలా చెప్తూ వారిలో ఇంకొక తెగలుగా ఇంకొక సమూహముగా ఉన్నారు. వారు కూడా తెల్లటి వస్త్రము ధరింప చేసుకొని వారికి కిరీటములు వజ్రాల చేత పెట్టబడిన కిరీటాల చేత ఉండి వారు బహుగా ఆనందపడుతున్నారు, బహు సంతోషభరితులవుతున్నారు. ఎంతో భరితులైపోయి 2 చేతులు పైకెత్తి మరి ఎంతో ఒక రోదన ప్రార్థనతో వారు ప్రలాపం చేస్తూ ఉన్నారు. కానీ వారి కనులలో కన్నీరు రావట్లేదు, కానీ ప్రార్థన చేస్తున్నారు. వారి యొక్క మరి ఆనందంతో చేస్తూ ఉన్నారు ప్రార్థన. నేను అలానే చూస్తూ నా మనసుకు అనుకుంటున్నాను, ఇదేమిటి? మొదటిగా ప్రార్థన చేసేవారు వారు చేసిన పాపములను బట్టి వారు మరి దేవునిలో ఉంటూ పాపం చేసి ఆ పాపం తెలుసుకొని అది తప్పు అని తెలుసుకొని పశ్చాత్తాపపడి దావీదు వలె పశ్చాత్తాపపడుతూ చివరి వరకు కూడా వారు అలాగే కన్నీరు విడుస్తూ పశ్చాత్తాపం చేత మరణాంతరం వరకు ఉన్నారని చెప్పారు ప్రభు. ఈ 2వ సమూహము మరి అనేకులు మరి ప్రజల కోసము, అనేక ప్రజల కోసము, మరి పాపములు పడిపోతున్న వారి కొరకును, మరి అనేకులు రక్షించబడడం కోసము చేస్తున్న సమూహము. ఇర్మియా ప్రవక్త, హెస్కేలు, ఇటువంటి ప్రవక్తలందరూ కన్నీటితో చేసిన ప్రార్థన సమూహం అని ప్రభు చెప్పారు. ఈ 3వ సమూహం ఏంటి? వీరు ఆనందంతో సంతోషపడుతూ కిరీటమును పెట్టుకొని వీరు ఎంతో ఆనందంతో ప్రార్థన చేసేవారు సమూహం ఎవరు అని నా మనసులో నా ఆలోచన వస్తూ ఉండగానే ప్రభు చెప్తున్నారు, కుమార్తె ఇదిగో ఈ సమూహము హతసాక్షులైన వారి యొక్క సమూహము. వారు ఆనందంతో సంతోషంతో మహా ఆనందంతో ఇంకా ఎన్నాడు ఈ యొక్క తీర్పని వారు సమూహము చేత ఆనందపడుతూ సంతోషపడుతూ వారు ఎంతో ప్రార్థన చేస్తూ వారు ఏ యొక్క శ్రమైనను నిరీక్షణ చేత వారు ఏ ఒక్క విషయంలో బాధపడకుండా హతసాక్షులు అవుట కూడా సంతోషం చేత హతసాక్షులయ్యున్న సమూహము వీరును అన్నప్పుడు చాలా ఆశ్చర్యం సంతోషం అనిపించింది. నిజమే, ఎంత గొప్ప సమూహము ప్రభు ఎంతగా తెలియపరుస్తున్న ఆ విషయాలని వింటూ ఉంటే నాకు ఎంత ఆనందం అనిపించిందో చూడండి. సమూహములుగా లెక్కింపచాలని ఆకాశ నక్షత్రములు లెక్కింపచాలనంత సమూహము, అటువంటి ఆత్మల సమూహమును ప్రభు చూపిస్తూ వారి యొక్క భూమి మీద ఉన్న విధానాన్ని బట్టి దేవుని రాజ్యంలో వారి కోసం సిద్ధపరిచిన స్థలాలు చెప్పుచూ వివరిస్తుంటే ఎంత ఆనందం అనిపించిందో, నాకైతే ఎంత సంతోషం అనిపించిందో. 3 సమూహములు, ఒకటి దేవుణ్ణి తెలుసుకొని పాపంలో పడిపోయి తిరిగి మరలా పశ్చాత్తాపపడి పాపమును విడిచిపెట్టిన సమూహము. 2వది మరి ఈ లోకంలో ఉన్న ప్రజల కోసము, నశిస్తున్న వారి కోసము, వారు నశించిపోతూ మరి రక్షించబడుట కోసము వారు కన్నీటి ప్రార్థన, ప్రలాపమైన ప్రార్థన చేసి వారి యొక్క సమూహము. 3వ సమూహము మరి హతసాక్షులైన వారి యొక్క సమూహము. వారు సంతోషంగా ఉన్నారు. వారు ఎంత బాధలైన భూమి మీద భరించి నిరీక్షణ చేత చంపుటకు వచ్చిన వధించబడిన గొర్రెపిల్ల ఎలా అయితే వంచుకొని వధించబడినట్లుగా వారు కూడా దేవుని కోసము వారు సంతోషంగా వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసిన హతసాక్షులైన సమూహం. ఈ వీరందరూ కూడా ఒక సమూహముగా మరి దేవుని సింహాసనం ఎదుట 2వ సమూహముగా నిలిచి ఉండుట ఒక గొప్ప ఆనందముగా మర్మముగా అనిపించింది నాకు. నిజముగా
భూమి మీద మనం ఉండే విధానాన్ని బట్టి దేవుడు మనకు అక్కడ ఒక స్థలములు, ఒక స్థానము ఇవ్వబడుతుంది అనేది నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. చూడండి ఎంత గొప్ప ఆశ్చర్యమో. ప్రభు అలా చెప్పి ఇక 3వ సమూహం యొద్దకు తీసుకొని వెలిచి ఉండగా, ఈ యొక్క 3 సమూహముల గురించి మనము కొన్నిగా మాట్లాడుకుందాం. అసలు ఈ 3 సమూహములు కలిగిన వారి యొక్క విషయాలను కొన్నిగా మనము తెలుసుకుందాము. అవి నెక్స్ట్ వారముగా మనము వివరంగా అసలు ఆ సమూహం అంటే అసలు భూమి మీద ఎవరు, అసలు పరిశుద్ధ గ్రంథంలో ఎవరున్నారు అనే కొన్ని విషయాలని నెక్స్ట్ వారం మనం తెలుసుకుందాము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.